ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మెల్లగలే ఆనంద. జాగ్రత్త ఆనంద. మెల్లగా. అమ్మా తల్లి, నువ్వు నన్నిక్కడికి పిలిపించింది నా కోడలి ఆచూకి నాకు తెలిపేందుకే అని నమ్మే కదమ్మా ఇంత దూరం వచ్చాను. ఆ నమ్మకం ఒమ్ము కాలేదమ్మా, ఒమ్ము కాలేదు. ఇక్కడే ఎక్కడో ఉన్నా నా కోడల్ని మళ్ళీ నువ్వు నా ముందుకి తీసుకొస్తావనే నమ్ముతున్నాను తల్లి. అన్నా, ఆ రోహిత్ గాడి మరదలు ఫోన్ చేసి డబ్బులు ఇచ్చేయమని ఒకటే గొడవ అన్నా. అడిగితే ఇచ్చేస్తావా ఏంట్రా? చ ఊరుకో అన్నా, నేను మరీ అంత వీక్ క్యాండిడేట్ని కాదు, అందులోనూ ఆడాళ్ళ విషయంలో అస్సలు కాదు. ఈ ఒక్క విషయంలో మగాడనేవాడు స్ట్రాంగ్ గా ఉంటే చాలు, ఈ ప్రపంచాన్ని గెలిచేయవచ్చురా. అవునన్నా. దొరికారు వీళ్ళు. వీళ్ళ దగ్గర నుండి నగలు రాబట్టుకోవాలి. అది సరే గాని అది ఈ విషయంలో చాలా ఓపిగ్గా ట్రై చేసి వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలని చూస్తున్నట్టు నాకు అనిపిస్తుందిరా. కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. కొంచెం అటు ఇటు అయినా మన ఇద్దరికి బ్యాండ్ పడిపోద్ది. నేను జాగ్రత్తగానే ఉంటున్నాను. అసలైతే దాన్ని ఇందాకే వేసేసేవాడిని, కానీ వర్కౌట్ కాలేదు. వేసేసేవాడివా? అవునన్నా, దాన్ని చంపమని. రేయ్, నన్ను చంపితే ఈ విషయం ఇక్కడితోనే ముగిసిపోతుంది అనుకుంటున్నారా? ఈ సమస్య సాల్వ్ అయ్యేంత వరకు నేను చావన్రా. మా బావగారిని మోసం చేసి మీరు చేస్తున్న దుర్మార్గాన్ని బయటపెట్టి మీ అంతు తేలుస్తాను. సింహాచలం, వీడు నువ్వు కలిపి చేస్తున్న మోసాలకు ఇవాళ్టితో ముగింపు పలుకుతాను. ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేసి మిమ్మల్ని అరెస్ట్ చేయిస్తాను. కోర్టులో తగిన శిక్ష వేయిస్తాను మీకు. హలో హలో, ఏంటి ఓ రాసేశారు కదా అని తెగ డైలాగులు చెప్పేస్తున్నావు? పోలీసులకు ఫోన్ చేస్తావా? మమ్మల్ని అరెస్ట్ చేపిస్తావా? ఇదంతా నువ్వు చేస్తుంటే నేను చూస్తూ ఉంటాననుకుంటున్నావా? నేను ఎంతమందిని తొక్కుతూ వస్తే ఇంతవరకు వస్తాననుకున్నావే? దీన్ని తీసుకెళ్లి లోపల కట్టేయండిరా. వదలండ్రా, మిమ్మల్ని చంపేస్తా. వదలండ్రా. రే, మీరు నన్ను కట్టేసినంత మాత్రాన మీ అంతు తేల్చకుండా వదిలేస్తాననుకున్నారా? మిమ్మల్ని వదలను. నువ్వేంటే మమ్మల్ని వదిలేది? మేమే నిన్ను వేసేస్తాం. ఇక్కడ నిన్ను చంపినా మమ్మల్ని అడిగేవాడు ఎవ్వడూ లేడు. రేయ్, తీసుకెళ్లి లోపల కట్టేయండి రా. రే, కట్లు విప్పండ్రా. వదిలిపెట్టండ్రా నన్ను. కట్టేసింది వదిలిపెట్టడానికి కాదు, ఇవాళ నీ చాప్టర్ ఫినిష్ అయిపోతున్నాము. ఏంట్రా నువ్వు నన్ను ఫినిష్ చేసేది? నువ్వు చేస్తున్న ఈ పాపానికి ఆ దేవుడే ముందుగా నిన్ను ఫినిష్ చేయిస్తాడు. నీకు మా ఉసురు తగులుతుంది, నాశనం అయిపోతావు, మట్టి కొట్టుకుపోతావు, రోడ్డు మీద అడుపు తింటూ పోతావు, జనాలతో చెప్పు దెబ్బలు తిని మురికి కాలువలో పడి నీచమైన చావు చేస్తావు. హే, నువ్వెన్ని శాపాలు పెట్టినా నాకేం కాదు, నిన్ను మాత్రం మేము విడిచిపెట్టాం. ఒరే దరిద్రపు గొట్టు వెదవా, కట్లు విప్పరా, కట్లు విప్పండి.
ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనుపగామినీం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ. హారతి తీసుకోండి. పూజ పూర్తయిపోయింది, అయినా ఇంకా శరణ్య రాలేదు. అమ్మా, ఇప్పుడు తనెక్కడున్నా శరణ్యని క్షేమంగా చూడమ్మా. తన కడుపులో ఉన్న బిడ్డ కూడా నువ్వేనమ్మా రక్ష. ఆనంద, ఎక్కడికి? కాసేపు నన్ను ఏకాంతంగా వదిలేయండి అక్క. గుర్తుందిగా, చెప్పింది చెప్పినట్టు చేయాలి. అలాగే మేడం. ఏడు వేడు. నాకు ఇప్పుడే కావాలి. ఏ శరణ్య, నీకు చెప్తుంటే అర్థం కావట్లేదా? నాకు కావాలి. నాకు టపాసులు కావాలి. ఏంటమ్మా, నీ పేరు శరణ్యనా? అవును. ఎందుకు ఏడుస్తున్నావు? మా అమ్మ నన్ను టపాసులు కాల్చనివ్వట్లేదు. అమ్మా, ఇది ఇలానే చూసిందల్లా కావాలని మారం చేస్తుంది. మాకిది మామూలే. ఏ శరణ్య, పదవే. లేదు, నాకు టపాసులు కావాలి. టపాసులు కాల్చకూడదని చెప్తున్నాను కదా, అర్థం కావట్లేదా? అమ్మా, ఒక్క నిమిషం. శరణ్య, నీకు టపాసులు కావాలా? సరే, పద. అయ్యో, ఎందుకమ్మా? ఇది ఇలానే అడుగుతుంది, వదిలేయండి. లేదమ్మా, పండగ కదా. ఇవాళ పిల్లల సంతోషం కన్నా ఏం కావాలి చెప్పు? టపాసులు ఎక్కడున్నాయి? అదిగో అక్కడ. సరే, పద.